గైస్, వెల్కమ్ టు మిస్టర్ బి టెక్ తెలుగు. ఈరోజు డైలీ టాస్క్లో భాగంగా డే 2 అనమాట. సో ఎర్లీ మార్నింగ్ ఈరోజు మనం లేచాం. ఎర్లీ మార్నింగ్ కానీ టేబుల్స్ 20 టేబుల్స్ 20 వరకు రీడ్ చేసాం. అండ్ క్యూబ్స్, స్క్వేర్స్ అన్నీ రీడ్ చేసాం అన్నమాట. సో అయిపోయిన తర్వాత ఎస్టర్డే ఏం చదువుకున్నామో అది రీకాల్ చేసి తర్వాత ఫస్ట్ టాపిక్ స్టార్ట్ చేస్తాను. పర్సంటేజెస్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ స్టార్ట్ చేశాను అన్నమాట. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ లేకుంటే నేను ఈరోజు 7 మోడల్స్ చేశాను డ్యూ టు నెట్వర్క్ ఇష్యూ అన్నమాట. ఎందుకంటే నా కోచింగ్ అంతా ఆన్లైన్లో సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను నేను. సో కాస్త ఈరోజైతే బాగా డిలే అయింది నిన్నటితో పోలిస్తే. సో 11 వరకు బాగా చదువుకున్నాను. తర్వాత నుంచి మళ్ళీ 4 వరకు గ్యాప్ వస్తుంది. సో ఇప్పుడు టైం 8:30 అయింది. సో ఈరోజు టాపిక్తో ఆపేస్తున్నాను. ఇంకా 3% ఇంకా కవర్ చేసి ఆపేస్తున్నాను అన్నమాట. సో డే 3 కూడా ఇప్పుడే రాసాను. ఏం చేయడం బేగలేగాలి. ఈరోజు చదివింది రేపు మార్నింగ్ రీకాల్ చేయాలి. కొత్త టాపిక్ స్టార్ట్ చేసి ప్రింట్ చేయాలి. ఈవినింగ్ వీలైతే ఎక్సర్సైజ్ అనమాట. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో ఫర్ టుడే. నేను ఎందుకు వీడియో రికార్డ్ చేస్తున్నానంటే, నేను లాస్ట్ టైం నేను 2020లో రిలీవ్ అయ్యాను అనమాట. ఆఫ్టర్ దట్ చాలా ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఏవి సెలెక్ట్ అవ్వలేదు. సో 2023లో ఒక కంపెనీకి వెళ్ళాను. అది ప్యూర్గా కోర్ కంపెనీ అన్నమాట, ఆర్ఎఫ్ రిలేటెడ్, ఆర్ఎఫ్ ఇంజనీరింగ్. సో దాంట్లో ఏంటంటే అప్రెంటిస్‌షిప్ తీసుకున్నారు. అదేంటి 23 నవంబర్లో నేను ఇంటర్వ్యూ ఇస్తే అది నాకు జనవరి 24లో జాయినింగ్ వచ్చిందనమాట. సో అప్పుడు జాయిన్ అయ్యి 1 year వరకు చేసాను, జాన్ 25. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ మళ్ళీ ఖాళీయే. ఇంకా ఆ టైంలో మళ్ళీ యాక్సెంచర్లు ఇవి ఎలిజిబుల్ వచ్చిందని చెప్పి ట్రై చేశా. బట్ మన దరిద్రం ఏంటంటే 2 రౌండ్లు అయ్యి కానీ 3వ రౌండ్లో ల్యాప్టాప్ రాకపోవడం, కోడింగ్ రౌండ్లోనే కరెక్ట్గా. సో కోడింగ్ రౌండ్లో పోయింది. ఇప్పుడు 6వ తరగతి కూడా టీసీఎస్ అవుతుంది. సో ఆ 1 year అంతా అలాగా అన్నిటికీ చెప్పి చాలా ఇంటర్వ్యూలు ఇచ్చి అవన్నీ అయితే అప్రెంటిస్‌షిప్ చేయడం వల్ల చాలామంది తీసుకోలేదు. నేను 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నదన్నారు. సో బేలా ట్రై చేశాను. దానికి అయితే ఆల్ ఇండియా వైడ్ ఎగ్జామ్ పెడతారంట, పెట్టుకుని అలా ట్రై చేయాలి. సో ఇప్పటికి ప్రెజర్ పెట్టుండగా మళ్ళీ ఇంకా గవర్నమెంట్ జాబ్లో ఒకటే దారిలా ఉందని చెప్పి ఇట్లా ప్రిపేర్ అవుతున్నాను. సో దీంతో పాటు ప్యారలల్గా అవి కూడా ట్రై చేస్తున్నాను అన్నమాట. సో దట్స్ గైస్ ఫర్ టుడే వీడియో. సో మళ్ళీ రేపు డే 3లో కలుసుకుంటాం. ఈ వీడియో నేను ఎందుకు రికార్డ్ చేస్తున్నానంటే వ్యూస్ కోసం కాదు, ఏమి కాదు. అసలు నేను సక్సెస్ అవుతానో లేదా నాకు ఒక రిమైండర్ కోసం అన్నమాట. అఫ్కోర్స్ మనం ఫోన్లో పెట్టుకోవచ్చు, బట్ యూట్యూబ్లో ఎందుకు పెడతానంటే ఏమో ఒకవేళ సక్సెస్ అయితే అవ్వచ్చు. సైడ్ అసలు అన్నమాట. ఏముంది, డైలీలో వీడియో తీయడం, మన ప్రోగ్రెస్ రికార్డ్ చేసుకోవడం నాకు ఒక రిమైండర్గా ఉంటుంది. రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉంటాను అన్నమాట దానికోసం. అందుకే డైలీ షెడ్యూల్ రికార్డ్ చేసుకుంటాను. ఐ హోప్ యూ గైస్ మీకు ఈ వీడియో నచ్చకపోయినా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ బి టెక్ తెలుగు. మళ్ళీ డే 3 టాస్క్ తోటి నేను వస్తాను టుమారో. బాయ్.